ఇక దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ భరితమైనటువంటి ఎన్నికల ఫలితాలు ఈ రోజు మనం చూసినాం. ఇక తుది దశకు చేరుకున్నాయి. ఫలితాలన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అందరి అభ్యర్థుల లిస్ట్ కూడా ఖరారైపోతా ఉన్నది. గెలుపు ఓటములు సహజమని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు, కొంతమంది ఇదే కొంతమంది అంటున్నారు. మొన్నటిదాకా వైసీపీ పార్టీని తిట్టిన వాళ్ళు, పొగిడిన వాళ్ళు, కూటమిని తిట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఉదాహరణకి ఆర్జీవి ఏం చెప్తున్నాడు, కూటమికి చాలా కష్టపడి పనిచేసిర్రు, శుభాకాంక్షలు అని చెప్తా ఉన్నాడు. ఇక ఇట్లా మొన్నటిదాకా తిట్టినోళ్ళు ఇవాళ పొగిడేటటువంటి సందర్భం. గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా మరిగా 2024 ప్రజా తీర్పులో విజేతలుగా నిలిచారు. హీరోలుగా నిలిచినటువంటి అందరూ కూడా మరి మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రధానంగా ఎవరెవరు గెలిచారు, తుది ఫలితాలు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. డిక్లేర్డ్ అయిపోయింది. ఎవరు గెలిచారు ఏంటిది అనేది ఒకసారి మనం ఏపీలో చూసుకుందాం. శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుందాం. పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు, ఏచెల్లలో ఎన్ ఈశ్వరరావు, ఆముదాల వలసలో కూన రవికుమార్, టెక్కలిలో కింజాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళంలో గొండు శంకర్, నరసన్నపేటలో బుగ్గ రమణమూర్తి, పలాసలో గౌతు శిరీష, ఇచ్చాపురంలో బెందాలం అశోక్. ఇది శ్రీకాకుళం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లాకు చూసుకుందాం. మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం నుంచి నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థి, పార్వతీపురం నుంచి బోనేల విజయ్ చంద్ర, సాలూన్ నుంచి గుమ్మడి సంధ్యారాణి, కురుపాం నుంచి తోయగ జగదీశ్వరి. ఇది పార్వతీ మన్యం జిల్లా. ఇక విజయనగరం జిల్లాకు వచ్చి చూసుకున్నట్టయితే రాజాం నుంచి కొండ్రు మురళి, బొబ్బిలి నుంచి ఆర్ఎస్వికేకే రంగారావు, ఆయన బేబీ నాయన అంటారు. విజయనగరం నుంచి అతిథి గజపతిరాజు, శృంగవరపు కోట నుంచి కోల లలిత కుమారి, చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు, గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, నెమలి నుంచి లోకం మాధవి జనసేన అభ్యర్థి. ఇక విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఒకటి విష్ణుకుమార్ రాజు, పిజివిఆర్ రాజు, పిజిఆర్ నాయుడు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన. విశాఖపట్నం తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ, భీముల నుంచి గంటా శ్రీనివాసరావు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబా, ఆయన జనసేన పార్టీ. అల్లూరి సీతారామ జిల్లా చూసుకున్నైతే పాడే నుంచి గిడ్డీశ్వరి, అరకు నుంచి పంగి రాజారావు బీజేపీ, ఆయన రంపచోడవరం నుంచి మిరియాల శిరీష. ఇక అనకాపల్లి జిల్లాకు చూసుకుందాం. అంటే మనం పైనుంచి కోస్టల్ ఉత్తరాంధ్ర నుంచి మనం వస్తున్నాం సీక్వెన్స్ లో. అనకాపల్లి జిల్లా నుంచి చూసుకున్నట్లయితే పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత, నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు, చోడవరం నుంచి కేఎస్ఎస్ రాజు, యలమంచిల నుంచి సుందరపు విజయ్, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి, అనకాపల్లి నుంచి కొనతన రామకృష్ణ జనసేన మెంబర్. ఇక కాకినాడ జిల్లా చూసుకున్నాం. కాకినాడ జిల్లాగా ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రతిపాడు నుంచి వరపుల సత్యప్రభ, తుని నుంచి యనమల దివ్య, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన బంపర్ మెజార్టీ పిఠాపురంలో గెలుచుకున్నారు. ఇక జగ్గంపేటలో జ్యోతుల వెంకట అప్పారావు నెహ్రూ, ఇక పెద్దాపురంలో నిమ్మకాయల చిన్నరాజప్ప, కాకినాడ రూల్ వచ్చి పంతం నానాజీ, ఆయన జనసేన. కాకినాడ అర్బల్ వచ్చేసి వనమబుడి వెంకటేశ్వరరావు కొండబాబు. ఇవి కాకినాడ జిల్లా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా చూసుకుందాం. రాజానగరంలో బత్తుల రామకృష్ణ, ఈయన జనసేన అభ్యర్థి. ఇక రాజమండ్రి రూల్ నుంచి గొరంట్ల బుచ్చయ్య, అన్నపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన బీజేపీ తరపు నుంచి. రాజమండ్రి అర్బన్ వచ్చేసి ఆదిరెడ్డి వాసు, గోపాలపట్నం వచ్చేసి వెంకటరాజు, కొవ్వూరు నుంచి వెంకటేశ్వరరావు, నిర్దవోలు నుంచి కందుల దుర్గేష్. ఇక కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా చూసుకున్నట్టయితే పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, అమలాపురం నుంచి హైదరాబాద్ ఆనందరావు, రాజోల్ నుంచి దేవ వరప్రసాద్, ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బారావు, కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, ఆయన గెలిచారు. ఈసారి రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్, మండపేట నుంచి వేగుళ్ల యోగేశ్వరరావు. ఇక ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లాలో చూసుకున్నట్లయితే చింతలపూడి నుంచి సొంగ రోషన్, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, పోలవరం నుంచి చిర్రి బాలరాజు జనసేన, ఉంగుటూరు నుంచి పటమస్త ధర్మరాజు జనసేన, ఏలూరు నుంచి బడేది రాధాకృష్ణ, నూజివేడు నుంచి కొలుసు పార్థసారథి, కాయికలూరు నుంచి కామినేని శ్రీనివాస్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం చూసుకున్న ఉభయ గోదావరి జిల్లాలో అసలు వైసీపీ డిపాజిట్ కూడా రాలేదు. మొత్తం వస్తా బీజేపీ, జనసేన, టీడీపీ మొత్తం పరిస్థితి అంతే. అది కూడా గెలవాలి కదా అని మాక్సిమం పల్నాడు, గుంటూరు ఇవన్నీ చూసుకున్నట్టయితే సంతానం, ఉతలపాడు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, కడప, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. మొత్తానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించిన కుప్పంలో ఆల్మోస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు భయంకర బంపర్ మెజార్టీతో గెలిచేశారు. రైట్. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఉన్న 17 స్థానాలు, 17 ఎంపీ స్థానాలకు మరి ఎవరెవరు గెలిచారు అభ్యర్థులు కూడా మనకి ఇప్పుడే మన రిపోర్ట్ అందుతా ఉన్నది. తెలంగాణలో ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు ఇక బీజేపీ నుంచి జి నగేష్, ఆదిలాబాద్ నుంచి నగేష్ గెలిచిండు. తర్వాత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి గెలుపొందిరు. బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఆయన బీజేపీ నుంచి గెలుపొందిండు. తర్వాత ఈటల రాజేందర్ మల్కాజిగిరి నుంచి బీజేపీ పార్టీని గెలుపొందిండు. తర్వాత డికే అరుణ మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరపున గెలిచిన తర్వాత విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ళ, కొండ విశ్వేశ్వర రెడ్డి, తర్వాత రఘునందన్ మెదక్ నుంచి గెలిచిండు. తర్వాత కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి గెలిచినటువంటి సందర్భం కనపడతా ఉంది. అంటే బీజేపీ ఈ స్థానాలన్నీ కూడా గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ కి వచ్చేది,
కాంగ్రెస్ విషయానికి వస్తే రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి గెలుపొందిండు, తర్వాత రఘురామరెడ్డి ఖమ్మం నుంచి గెలుపొందిండు, కడియం కావ్య వరంగల్ నుంచి గెలుపొందింది. మరి అక్కడ బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా తలబడిన తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలిచింది. తర్వాత బలరాం నాయక్ మహబూబాబాద్ అక్కడ నుంచి ఆయన గెలిచిన తర్వాత మల్లు రవి నాగర్ కర్నూల్, కిరణ్ కుమార్ భువనగిరి, సురేష్ కట్కర్ జహీరాబాద్, వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి గెలిచిండు. ఇక మిగిలిపోయినటువంటి ఒక ఎంఐఎం సీట్ ఏదైతే ఉందో అక్కడ మెజారిటీతో గెలిచిండు. ఇక దాదాపుగా వీళ్ళంతా కూడా గెలిచింది. దీంతో పాటు కంటోన్మెంట్ ఎక్కడైతే అక్కడ ఉప ఎన్నిక వచ్చిందో కంటోన్మెంట్ లో కూడా క్లియర్ గా కాంగ్రెస్ గెలిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అగ్రనేతలంతా కూడా గ్రాండ్ విక్టరీ దాదాపుగా 7 లక్షల చిల్లరతోటి అమిత్ షా గారు గెలిచిండ్రు. తర్వాత మోదీ గారిది కూడా దాదాపుగా 3 లక్షల చిల్లర మెజారిటీ కొనసాగుతా ఉంది. మరొక ఆల్మోస్ట్ ఆల్ గెలుపు కూడా డిసైడ్ అయిపోయింది. రాహుల్ గాంధీ కూడా ఆల్మోస్ట్ ఆల్ గెలిచేసి ఆయన పోటీ చేసిన 2 స్థానాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ గెలుస్తా ఉన్నాడు. మరి ఇక చూసుకున్నట్టయితే అంతకు ముందుకు కంటే ఇప్పుడు మాత్రానికి బీజేపీ ఆశించినటువంటి ఫలితాలు బాగానే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో కూడా వచ్చింది. కాకపోతే అనుకున్నంత స్థాయి రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్ మీట్ నడుస్తా ఉన్నది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తర్వాత సోనియా గాంధీ వీళ్ళంతా కూడా మరి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. తర్వాత ఇక వీళ్ళు కూడా మిగతా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్, ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కూడా కొంతమంది ఇప్పుడే విజయసాయి రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. రైట్, ఇక మేము ఏం తప్పులు చేసినామో ఏంటిదో వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం అది అని చెప్తున్నాడు. ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతా ఉన్నాడు. మోదీ గారు కూడా రేపు మరి విస్తృత స్థాయి సమావేశం కూడా మేము నిర్వహిస్తాం రేపు చెప్పేసి మోదీ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇవి 6 గంటల వరకు మనకి మాక్సిమం తుది ఫలితాలు అయితే వచ్చేసినాయి. ఇగో ఈ అభ్యర్థులంతా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు 295 ఎన్డీఏ సీట్స్ మళ్ళీ వచ్చింది. ఆ మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ ఆగిపోతుంది. చూసారా మనం మధ్యాహ్నం చూసుకుంటే ఆల్మోస్ట్ మళ్ళీ 166 సీట్స్ వచ్చేసాయి. అసలు వై నాట్ 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ వాళ్ళు అది వాళ్ళకి వశం చేసుకుంది. 175 ఆల్మోస్ట్ రీచింగ్ లో ఉంది. ఇది తుది ఫలితం మాత్రమే. సార్ ఏదేమైనా కానీ చూస్తూ ఉండండి ఆకాశం టీవీ. ఖచ్చితంగా మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్ అయితే తుది దశకు చేరుకుంది. ఇంకా ఫైనల్ రిజల్ట్ ఇంకేమైనా ఉన్నాయా, తర్వాత మార్పులు చేర్పుతో కూడా ఖచ్చితంగా మీకు ఆకాశం టీవీ అందిస్తూ ఉంటుంది. చూస్తూ ఉండండి ఆకాశం టీవీ.